అంటే 'తేజ సజ్జాని' చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, అంటే అతను 'హనుమాన్' అనే ఒక సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్‌లో లేదు ఇది హనుమాన్ సంబంధం లేదు. అంటే అవును. ఈ మూవీ వాజ్ స్టార్టెడ్ మచ్ బిఫోర్ హనుమాన్. హ్మ్. హనుమాన్ సైజ్ స్కేల్ తెలవని ముందే స్టార్ట్ చేసిన మూవీ. ఇప్పుడు బడ్జెట్ హై బడ్జెట్ అయింది. దీనికి టికెట్ రేట్లు ఏం పెంచట్లేరని ఎందుకు సార్ రీజన్ ఏంటి? అంటే ఆడియన్స్ థియేటర్స్‌కి రావట్లేరని ఒక రీజనా ఏంటిది? ఆ! సినిమా బాగున్నప్పుడు డెఫినెట్గా వస్తారు. ఈ సినిమాకున్న బజ్కు టికెట్ రేట్ పెంచినా ఫస్ట్ 3-4 డేస్లో డిఫరెన్స్ ఏమవ్వదు. హ్మ్. బట్ మాకు ఈ సినిమా వీ కెన్ స్టిల్ డెలివర్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అన్న దాని మీద వీ వాంట్ ఆల్ ఫ్యామిలీస్ టు కమ్. అంటే వీ వాంట్ మెజర్ ఆన్ ద ఫుట్ ఫాల్, నాట్ ఆన్ ద నంబర్. ఓకే. సార్ ఓటీటీ బిజినెస్ ఇంతకు ముందులా లేదు సార్ సినిమాలకు. అంటే ఓటీటీ బిజినెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సినిమాల ప్రొడక్షన్ కూడా తగ్గిపోయిందంటారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరు అది ఏం సార్ ఎలా? సి ఓటీటీలో ఇంపాక్ట్ అయిన బిజినెస్లో వీఆర్ ద ఫస్ట్ వన్స్. ఓకే. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను. 1 ఇయర్లో వి టుక్ ఏ హిట్ ఆన్ 3 మూవీస్. 3 కాదు 5 మూవీస్. 2024 ఫిబ్రవరిలో వి రిలీజ్ 2 మూవీస్. ఒకటి వడకపట్టి రామస్వామి అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 5 హిట్ మూవీస్ ఇన్ తమిళ్. బట్ వి లాస్ట్ 2 డిజిట్ నంబర్స్ అనమాట దానిలో. ఓకే. బికాజ్ వి డింట్ సెల్ ఓటీటీ అండ్ డిజిటల్ ఇన్ టైం. మేము మార్కెట్లోకి వచ్చే టైంకి దిస్ నో బయర్. ఈగల్ వీ హ్యాడ్ ఎ బయర్ బట్ వి డింట్ సెల్ ఇన్ టైం. అగైన్ మీరు ఇన్ఎఫిషియన్సీస్ అన్నాం కదా ఆర్గనైజేషన్లో, అది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో వీ లాస్ట్ మనీ బికాజ్ వీ డింట్ సెల్ ద నాన్ థియేట్రికల్. నాన్ థియేట్రికల్ అమ్మింటే వీ వుడ్ హావ్ బీన్ ఇన్ క్యాష్ పాజిటివ్. అలా ఆ ఇయర్లో ఒక సినిమా అమ్మింది వీ కుడెంట్ రియలైజ్ బ్యాక్. మనమే నమ్ముగల దెన్ హై 30s లో 40sలో వి లాస్ట్ మనీ. దెన్ సబ్సిక్వెంట్ రిలీజ్ చేసిన మూవీస్లో కూడా దర్ ఇస్ ద ఇష్యూ విత్ ద సెల్లింగ్ ద నాన్ థియేట్రికల్. అలా ఐ లాస్ట్ మోర్ దాన్ 3 డిజిట్స్ ఓకే. బికాస్ ఆఫ్ ఓటీటీ. ఓకే. నాట్ సెల్లింగ్ ద నాన్ థియేట్రికల్ ఇన్ టైమ్ ఆర్ దిస్ నో మార్కెట్ ఫర్ నాన్ థియేట్రికల్. అంటే 3 డిజిట్స్ అంటే మొదటి నుంచి కూడా అంటే ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి 3 డిజిట్స్ ఉంది సార్. 2024లో ఓన్లీ ఇప్పుడు నేను 2024. చెప్పిన సినిమాల్లో ఓకే. విత్ ఇన్ 5 or 6 మూవీస్. ఓకే. అంటే ఓన్లీ ఓటీటీ మార్కెట్ తగ్గటం వల్లే నాన్ థియేట్రికల్ తగ్గడం వల్ల. ఓకే. ఈగల్, వడకపట్టి రామస్వామి, ఆ! మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం. విత్ ఇన్ దిస్ 6 మూవీస్ క్లోజ్ టు 120 to 140 crores పోయింది. అసలు అంటే యాంటిసిపేటెడ్ ఇన్కమ్ పోయింది. ఓకే. అంటే ఇంత ఓపెన్‌గా చెప్పేస్తున్నారు మీరు 3 డిజిట్స్ అంటే సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ కూడా లాస్ అయితే ఆ నంబర్స్ చెప్పడానికి ఇష్టపడరు సార్. మీరు మాత్రం చాలా ఓపెన్‌గా ఇది మార్కెటు మీరు అడిగినారు చెప్పినండి. అంటే జనరల్‌గా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నది ఉన్నట్లుగా మీరు మాట్లాడటం అంటే చాలామంది వై ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూనియన్స్, ఇట్స్ లెస్ అనేది. నేను ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద ప్రాసెస్, కరప్షన్, నెక్సస్. ఓకే. అంటే వి పే పీపుల్ వెల్ అండ్ వీ వాంట్ టు పే దెమ్ వెల్ అండ్ గెట్ ద రైట్ అవుట్పుట్ అనమాట. బట్ వెన్ యూ లూజ్ మనీ అండ్ వెన్ యూ ఆర్ వెరీ ఫోకస్డ్ యూ ఆర్ అంటే మీకు ఆటోమేటిక్గా విల్ రియాక్ట్. ఓకే. ఇది ప్యూర్గా నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల. ఓకే. ఇట్స్ నాట్ బ్యాడ్ మూవీస్. కాకపోతే ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే సినిమా రిలీజ్ డేట్లు గానీ అన్నీ ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ప్రెజెంట్. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే సినిమాలు రిలీజ్ చేయాలి అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది సార్. వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ డేట్‌లో ఫిక్స్ చేస్తే మీరు అది చాలా రాంగ్ ఆర్గ్యుమెంట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ! మీరు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటారు, మీకు కావాల్సినప్పుడు కొంటారా, ఆ ప్రోడక్ట్ వచ్చింది కానీ కొంటారా? నాకు కావాల్సినప్పుడు కొనుక్కుంటా. మరి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ రేట్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఒక ఇయర్లో ఒక స్పెండ్ ఉంటుంది. క్వార్టర్కి ఒక పెద్ద సినిమా, నెలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలా, మనం రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు వేసుకోవాలనుకుంటారు. వాళ్ళు చాలా క్లియర్. 2026లో ఏ మంత్లో నేను ఏ సినిమా రిలీజ్ చేసుకోవాలని 25లోనే కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెంట్ మనీ కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే నాకు తెలిసి అది తప్పని అనుకోను. ఓటీటీ వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ నాన్ థియేట్రికల్ మార్కెట్? కొంచెం మీరు అనుకున్న 1 ఇయర్‌కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? లేదండి. 21, 22, 23
నాన్ థియేట్రికల్ మనీ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ఈజీ అండ్ మేకింగ్ లాడ్ ఆఫ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీస్. ఇప్పుడు పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు మేక్ బ్యాడ్ అండ్ అగ్లీ. అంటే గుడ్ క్యాన్ బికమ్ బ్యాడ్, బట్ అగ్లీ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే. అంటే మీ బ్యానర్లో ఓ బేబీ సినిమా కానీ, గూఢాచారి, నెక్స్ట్ కార్తికేయ 2, ధమాకా, ఇవి సక్సెస్లు కనిపిస్తున్నాయి సార్. కానీ మేము ఆల్వేస్ సక్సెస్లే చూసినామండి, ఒక 24 తప్పితే. ఓకే. ఫైనాన్షియల్గా అంటే మీరు చూసేది ఫైనాన్షియల్ సక్సెస్ అంటే ఇట్స్ ఫైనాన్షియల్గా ఒక సినిమా మీరు పెట్టిన డబ్బులు మీకు రిటర్న్ వచ్చి ప్రాఫిట్ చూస్తేనే ఆ సినిమా సక్సెస్. సో ఆ ప్రకారం చూసుకుంటే మీకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏమనుకోవచ్చు ఇప్పటివరకు మీరు చేసి? గూఢాచారి మీరు చెప్పిన ఓ బేబీ, గూఢాచారి. ధమాకా అంటే నాకు బ్యాక్ వచ్చిన డబ్బులు అనేది వేరు. ఫస్ట్ మూవీ ఆఫ్ సీన్ మనీ బ్యాక్ ఇస్ ధమాకా. అంటే మిగతా సినిమా ఓ బేబీలో కూడా వచ్చింది సార్. ధమాకాలో వచ్చింది మ్యాక్సిమం 2 digitsలో ధమాకా వచ్చింది. ఓ బేబీ మేబీ ఇన్ సింగిల్ డిజిట్స్. పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చింది ఓ బేబీ. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కూడా ఆ కమర్షియల్ సక్సెస్ అనేది రాకపోవచ్చు. డెఫినెట్గా స్వాగ్ అన్నది కంటెంట్ ఉన్న కమర్షియల్ సక్సెస్ రాలేదు. వడకబట్టి రామస్వామి థియేట్రికల్ సక్సెస్ అయినా డబ్బులు రాలేదు.